దురాశ తెచ్చిన చేటు. అంటే ఒక మనిషి తను దురాశ చూపించడం వలన తన జీవితంలో ఎలా నష్టపోయాడన్నది మనము ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా శివపురం అనే గ్రామంలో సీనయ్య అనే ఒక మనిషి ఉండేవాడు. అతడు బాగా దుబారా మనిషి, బాగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అందులోనూ అతని కుటుంబం కూడా చాలా పెద్దది. ఇలా తన కుటుంబం పెరిగే కొద్దీ తను కూడా అప్పులు చాలా చేస్తూ ఉంటాడు. ఇలా అప్పులతో తాను సతమతమవుతూ ఉంటాడు. చివరికి ఈ అప్పులు తీర్చలేక, ఆ ఒత్తిడికి తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కానీ ఇది ఎలా చేసుకోవాలని తనలో తానే ఆలోచించుకుంటూ ఒక కొండ మీద నుంచి దూకి కింద పడిపోవాలనుకుంటాడు. ఓకే, ఇలా చేయాలంటే మనకి ఒక పెద్ద కొండ కావాలి అనేసి ఒక వేరే ఊరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత తాను కొండ ఎక్కడం మొదలు పెడతాడు. కొండ ఎక్కుతున్న కొద్దీ మధ్యలో ఒక చిన్న గుహ కనబడుతుంది. అరే, ఈ గుహలో ఏముందో ఒక్కసారి మనం చూద్దాము అనేసి ఆ గుహలోకి తొంగి చూస్తాడు. ఇంతలో ఆ గుహలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. అయితే ఓకే, నేను ఎలాగో చనిపోతున్నాను కదా, ఇక చివరిగా ముని యొక్క ఆశీస్సులు తీసుకున్న తర్వాత నేను చనిపోతాననేసి తాను ఆ గుహలోకి వెళ్ళి ఆ ముని యొక్క పాదాల మీద పడి క్షమాపణ కోరుతూ ఏడుస్తూ తన బాధ మొత్తం చెప్పుకుంటాడు. ఇంతలో ఆ ముని, నాయనా నీవు బాధపడకు, నీవు ఇలా బాధపడితే ఏమీ కాదు, చివరికి నీ కుటుంబం కూడా అనాథలు అవుతారు. దీనికి మొత్తానికి కారణం నీ యొక్క అప్పులే కదా. ఈ అప్పుల బాధ నుండి నువ్వు తప్పించుకోవాలంటే నేను నీకు ఒక ఉపాయం చెప్తాను అనేసి ఆ ముని అంటాడు. తర్వాత సీనయ్య, ఆ స్వామి చెప్పండి, అదేంటో నేను వింటాను అనేసి అంటాడు. నువ్వు ఇలా కొండ ఎక్కుతూ పైకి వెళ్తున్న కొద్దీ నీకు అక్కడ ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు వెనకాల 2 కుందనపు కుండల నిండా బంగారు నాణాలు ఉంటాయి. అందులో నీవు ఒక కుండ తీసుకొని నీ ఇంటికి సంతోషంగా వెళ్ళి సంతోషంగా బ్రతుకు అని చెప్తాడు. సరే అని ఆ సీనయ్య అలా కొండ ఎక్కుతూ వెళ్ళే కొద్దీ అతనికి ముని చెప్పినట్టుగా ఒక మర్రి చెట్టు, దాని వెనకాల కుందనపు కుండల నిండుగా బంగారు నాణాలు కనబడతాయి. కానీ అప్పుడు సీనయ్యకి మనసులో ఒక దురాశ కలిగింది. అక్కడ 2 బంగారు కుండల నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. నేను ఒకటే కుండ ఎందుకు తీసుకోవాలి, అందులో నుండి 2 కుండలను తీసుకుంటాను అంటూ అతను 2 కుండలను అతి కష్టం మీద క్రిందికి తీసుకొని వస్తాడు. ఇంతలో అటు నుండి వస్తున్న దొంగలు ఆ కుండల నిండుగా బంగారు నాణాలను చూస్తారు. అతని బాగా చితకబాది ఆ 2 కుండలను తీసుకొని వారు పరారైపోతారు. ఇంతలో సీనయ్య ఏడ్చుకుంటూ లబోదిబోమంటూ ఆ ముని దగ్గరికి వచ్చి, స్వామి, బంగారు నాణెమున్న కుండని దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఏమి చేయాలి అంటూ బాగా ఏడుస్తాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, ముని, నాయనా నీవు బాధపడకు, అక్కడ మరొక బంగారు కుండలో నాణ్యాలు ఉన్నాయి కదా, అది తీసుకొని నీవు సంతోషంగా కాలాన్ని గడుపు అని చెప్తాడు. కానీ అతడు ఏం చేశాడు, అప్పుడే దురాశతో 2 కుండలను కిందికి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు అతనికి 2 కుండలు లేవన్నమాట. దీని వలన మీకు ఏమర్థమయ్యింది? దురాశ అనేది దుఃఖానికి చేటు. అప్పుడు తను ఒకటే కుండను తెచ్చుకొని ఉంటే ఇప్పుడు మరొక కుండతో తాను సంతోషంగా ఉండేవాడు. కానీ అప్పుడు అలా చేయలేదు. తాను దురాశకు లోనై 2 కుండలతో వచ్చినందుకు అతను మోసపోయాడు. అందువలన మన జీవితంలో దురాశ అనేది ఉండకూడదు అని మీరు ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరికొన్ని కథలను మీరు వినాలంటే అందుకోసం మీరు చేయాల్సిన పని, నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సంతోషి.